చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, ఆలయంలో మర్రి చెట్టును సంరక్షిస్తే ఆరోగ్యదాయకం అని చెప్తారు. ఈ మాటలో వాస్తవం ఎంత? నిజమే. మర్రి చెట్టును ఎవరు పూజించినా అలాంటి వారికి ఆరోగ్యం, ఆయుర్దాయం, సంపద, సంతోషం అన్నీ లభిస్తాయి. పురాణాలలో సావిత్రి సత్యవంతుల కథ మనమందరం వింటూ ఉంటాం. యమధర్మరాజును సైతం ధిక్కరించి, ఎదిరించి, ప్రశ్నించి, వేధించి తన భర్త ప్రాణాలను తిరిగి తాను సాధించుకున్న ఈ సావిత్రి కథనం వృత్తాంతంలో ఆ సత్యవంతుడు మర్రి చెట్టును భేదించే ప్రయత్నం చేశాడు, కొమ్మలు కొట్టే ప్రయత్నం చేశాడు. కొమ్మల మీద నుంచి దిగువన నేలపైన పడి ప్రాణములు పోగొట్టుకున్నట్లుగా ఆ అశ్వకేతు మహారాజు కుమారుడు వృత్తాంతం మనం చెప్పుకుంటూ ఉంటాం. మర్రి చెట్టు భీష్మ పితామహుడి రథం టెక్కం మీద కూడా మనం దర్శించవచ్చు. దీర్ఘకాల ఆయుర్దాయానికి, ఆనందానికి, ఆరోగ్యానికి ప్రతీక మర్రి చెట్టు. మర్రి చెట్టుకు వృద్ధాప్యం లేదు, మర్రి చెట్టుకు అపమృత్యువు లేదు. మూలమైన ఆ కాండం అలా పెరిగిన అనంతరం కొమ్మల మీద నుంచి మళ్ళీ ఊడలు నేలజారి వంశాభివృద్ధికరంగా ప్రధానమైనటువంటి తండ్రి, తాత, ముత్తాత వంశం, ఆ వంశానికి సంబంధించిన కుమారులు, కుమార్తెలు, మనుమలు, మనుమరాండ్లు ఇలా ఏర్పడేటటువంటి ఆ ఊడల రూపంలో ఒక వంశానికి సంబంధించిన విస్తృతమైన రూపం వంశవృక్షంగా ఈ మర్రి చెట్టునే, వటవృక్షాన్నే సంప్రదాయం సూచిస్తుంది. పూర్వకాలంలో ప్రతి ఇంట్లో కూడా అతిథుల గది డ్రాయింగ్ రూమ్లో దక్షిణం వైపున లేదా పడమర వైపున, ముఖ్యంగా నైరుతి దిగ్భాగంలో ఇంటికి సంబంధించిన వంశ వృక్షం ఒకటి ఉండేది. బ్రహ్మము, మూల పురుషుడు, ఆ వంశానికి సంబంధించిన ముత్తాత, తాత, అనుతాత, ఇనుతాత, ముత్తాత, తాత, తండ్రి, కుమారుడు, ఇలా కనీసంలో 5 వంశాల పేర్లైనా తెలిసేటట్లుగా అనుతాత, ఇనుతాత, ముత్తాత, ఈ అన్ని పేర్లు మర్రి చెట్టు రూపంలో ఉండేవి. బోరగిలా ఉండేటటువంటి మర్రి చెట్టును ఒకటి చిత్రించి కొమ్మలు దిగువన వేస్తూ ఆ కొమ్మలలో, ఊడలలో పిల్లల పేర్లు వ్రాసేటటువంటి వారు. ఇలాంటి మర్రి చెట్టు ఇంటికి దక్షిణం వైపున పెరిగితే శ్రేయస్సు, ఇంటిలోన పెరగకూడదు, ఇది నష్టం కలిగించే అంశం. ఇంటి ప్రాంగణం, వరండా, ప్రహరీ గోడ, ఈ లోపల మర్రి చెట్టు పెరిగినట్లయితే అది జాగ్రత్తతో శనివారం కానీ, మంగళవారం కానీ ఆ మర్రి చెట్టును ఊడలతో లేదా భూమిలో ఉండేటటువంటి వేర్లతో సహా సేకరించి సమీపంలో ఉండే ఏదైనా ఆలయంలో కూడా దక్షిణం వైపున నాటాలి. అలా చేసి సంరక్షణ చేసినట్లయితే, అలా చేసిన వారికి వటవృక్ష రూపంలో అనేక ఆశీర్వాదములు లభిస్తాయి. ఆనందకరంగా ఆ కుటుంబం వృద్ధి చెందుతుంది. ఏదైనా గృహంలో పిల్లలు విదేశాలలో ఉన్నారు, ఒకరు ఇద్దరు చాలా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యం అనుకున్నప్పుడు అలాంటి వారంతా వంశాభివృద్ధికరంగా ఆలయాలలో దక్షిణం వైపున లేదా ఇంటికి సంబంధించి రహదారులు, బాట అనేవి ఉన్నప్పుడు దూరంగా దక్షిణం వైపు ఉండేటటువంటి రాజబాటలలో, రహదారులలో మర్రి చెట్ల పెంపకం చేయబడితే అలాంటి వారికి వంశాభివృద్ధికరం అని కూడా శాస్త్రం చెబుతుంది. గురుగారు, ఇక మరో సందేహం. దేవాలయంలో ప్రధాన అర్చామూర్తికి ఎదురుగా నిలబడి ప్రార్థన చేయకూడదు అని అంటారు. ఈ ఆచారం వెనుక దాగి ఉన్న అంతరార్థం ఏంటి? అర్చామూర్తి ప్రధాన పాంచభౌతిక రూపాలలో 5వది. చరస్థిర మూర్తులలో ఈ అర్చామూర్తి చరమైనటువంటి మూర్తి. అది మనకు బయట కనిపించే రూపంలో ఉండగా స్థిరమైనటువంటి ధ్రువ బేరువు అర్చామూర్తి.
పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలనే 5 ధ్రువవేరువైనటువంటి ఈ అర్చామూర్తి స్వయం వ్యక్తం కాక మానవ నిర్మితం అయినప్పుడు మానవ నిర్మితమైన శిలారూపంలో ఉండే ఈ స్వామి అర్చామూర్తి దిగువన ఆధారశిల, పీఠికాశిల అనేటటువంటి శిలలను రెండింటిని ఏర్పాటు చేసి ఆ పైన ఈ అర్చామూర్తిని సుప్రతిష్ఠితం చేస్తారు ఆగమ శాస్త్రజ్ఞులు. ఈ దిగువన ఉండేటటువంటి ఆధారశిల, పీఠికాశిల ఈ రెండింటి మధ్యన రాగి లేక వెండితో చేసిన ఆ అర్చామూర్తికి సంబంధించిన యంత్రం, బీజాక్షర సంపుటితో ఉండేటటువంటి రాగి యంత్రం, కాపర్ ప్లేట్, అది విద్యుత్తును స్వీకరించేటటువంటిది, అత్యుత్తమ విద్యుత్ వాహకం. ఆ యంత్రం దిగువన ప్రమాణంలో అర్చామూర్తి ఎంత బరువై ఉంటుందో, ఎంత ఎత్తులో ఉంటుందో, ఏ రూపం అయి ఉంటుందో, ఎన్ని చేతులు ఉన్నవో ఆ రూపాలకు తగినట్లుగా సల్ఫర్ గంధకాన్ని, మెర్క్యూరీ పాదరసాన్ని ఈ రెండింటినీ వేరువేరు మట్టితో చేసిన పాత్రలలో పోసి అర్చామూర్తిని ఆ పైన అమర్చే సమయంలో ఆ రెండింటినీ కలిపే విధంగా ఒక గీత గీస్తారు. ఆ గంధకం, ఈ మెర్క్యూరీ పాదరసం రెండింటి కలయిక కారణంగా ఒక విద్యుత్తు వేడి ఉష్ణం అక్కడ ఉత్పన్నమవుతుంది. ఆ శక్తి ఈ అర్చామూర్తిని చేరుతుంది. ఈ సమయంలో అర్చామూర్తి ప్రత్యేకంగా నిర్మితమైనటువంటి నేత్రములకు తేనెమైనం అలది ఉంటారు, చూడకూడదు. అలా ఏర్పాటు చేసిన తర్వాత నాగబంధము, అష్టబంధము ఆ అర్చామూర్తికి శిల్పకారులు, శిల్పశాస్త్రం తెలిసిన వారు ఏర్పాటు చేసిన తర్వాత ఆ అర్చామూర్తి ఎదురగా ధ్వజస్తంభం వద్ద కాసింత ఎండుగడ్డి వేసి ఆ ఎండుగడ్డిని వెలిగించి ఆ సమయంలో అర్చామూర్తికి నేత్రోన్మీలనం అన్న పేరిట కంటిపైన అమర్చిన ఆ తేనె మైనాన్ని తొలగిస్తారు. లోన ఉన్న విద్యుత్తు ఆ కంటి ద్వారా బయటకు ప్రసరిస్తుంది అంటుంది ఆగమశాస్త్రం. అంత శక్తిని ఈ దేహం భరించలేదు కనుక అర్చామూర్తికి ఎదరగా ధ్వజస్తంభం, శివాలయమైతే నందీశ్వరుడు, విష్ణువాలయమైతే ఆంజనేయుడు, దాసాంజనేయుడు, ఇలా ఆయా రూపాలలో మనం పరివార దేవతలని నిర్మితం చేసుకొని అర్చన చేస్తూ ఉంటాం. ఆలయంలో అర్చామూర్తికి ఎదురుగా నిలబడి అర్చామూర్తిని తేరిపార చూడరాదు. అంత శక్తిని ఈ దేహం భరించలేదు. ఆలయంలో అర్చామూర్తి అది గర్భాలయం, అంతరాలయం. ఆ ఆలయానికి కిటికీలు ఉండవు, ఒకే ద్వారం. వివిధములైనటువంటి రాజోపచారములతో, దైవోపచారములతో, అభిషేకములతో, దీపదీపములతో వెలువడేటటువంటి ఒక శక్తి ఆ ఒక్క ద్వారంలోంచే బయటికి వస్తూ ఉంటుంది. సువాసనలు అనుకుంటాం కానీ ఆ వాసనలతో పాటుగా ఒక మానవాతీతమైన అతీత శక్తి కూడా ఉంటుంది. ఆ శక్తిని సహజమైనటువంటి స్వభావం కల, సాధారణ శరీరం కల మనం భరించలేం కనుకనే ఎదరగా నిలుచునకూడదు. ఇది ప్రమాణం. గురుగారు, పసుపు కలపని వంటకం అసంపూర్ణం అని ఒక మాట చెప్తారు. ఈ మాట వెనుక దాగి ఉన్న అంతరార్థం ఏంటి? నిజమే. పసుపు సౌభాగ్యకరం, వశీకరణ శక్తికి ప్రతీక, ఆకర్షణ శక్తికి ప్రతీక, ఆరోగ్యానికి ప్రతీక. ఏ వంటకమైనా పసుపు వేయకపోతే అసంపూర్ణం అంటుంది శాస్త్రం. ఈనాటి కాలంలో ప్రతి ఇంటా ఉండే పదార్థం ఉపాహారం పేరిట లభించేటటువంటి ఉప్మా, భోజనానికి ప్రతీకాత్మకంగా, ప్రత్యామ్నాయంగా, పరిహారంగా లభించే అంత ఉప్మా ముద్ద చూడగానే ఎవరైనా కూడా ముందు జడుచుకుంటారు. ఇది లోనికి వేశామా ఇంకా మనకు ఆహారం ఆకలి ఏమవుతుంది అంటూ బెంగ పెట్టేసుకుంటూ ఉంటారు. ఉప్మా చేసే సమయంలో కూడా అందులో పసుపు వేయాలి. ఇది ఆచారకాండ చెప్పేటటువంటి సత్యం, ధర్మ సూక్ష్మం. ఏ పదార్థమైనా ఒక్క పాయసం మినహాయించి దేంట్లోనైనా పసుపు వేయాలి. విస్తరిలో ఎరుపు వర్ణంలో పచ్చడి, పసుపు వర్ణంలో పులిహోర, ఆకుపచ్చని పదార్థాలతో ఉండేటటువంటి కూరగాయలు, పప్పు ధాన్యాలతో తెల్లని అన్నము, పంచవర్ణ సమ్మిశ్రితమే ఉండేటటువంటి రూపంలో
ఆ పదార్థాలన్నీ కూడా భక్ష్య భోజ్య చోహ్య లేహ్య పాయసోపహారాది షడ్రసోపేతమైన రుచులతో అన్నప్పుడు అందులో విశేషంగా చెప్పబడ్డ పదార్థం ఇది. కనుక ధర్మాన్ని అనుసరించి పసుపు తప్పనిసరి. అన్నేసి చూడు నన్నేసి చూడు అన్న సామెతను మనం ఉప్పు విషయంలో చెప్పుకుంటూ ఉంటాం ప్రత్యేకంగా. అలాగే ఈ పసుపు కూడా నిశ్శబ్దంగానే కానీ ఆ పదార్థానికి ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికమైనటువంటి శక్తిని చేకూరుస్తుంది. కనుక తప్పనిసరి, ఇక మళ్ళీ వేసి చూసే అవసరం లేదు, వేయవలసిందేను. కనుక ఏ పదార్థంలోనైనా పసుపు వేయకపోతే అది అసంపూర్ణం అంటుంది శాస్త్రం. ఈనాటి ఆధునిక కాలంలో కొత్తగా పెళ్ళైన ఒక కోడలిని అత్తగారు కాఫీ పెట్టమ్మాయి అని అడగగా వంటింట్లోకి వెళ్ళిన ఆ కోడలు, అత్తగారండి కారం డబ్బా కనిపించట్లేదండి అని అడగగా అత్తగారు, నీవేం చేయక్కర్లేదులే నేను చేస్తాను అని చెప్పింది. కొత్తగా వచ్చే ఈ సంసారిక విహారాల్లో కాఫీలో పసుపు లేదా కారమో ఇలా కాకుండా వేడి నీటిలో వేడి పాలలో కాసింత పాలు పోసి స్వీకరిస్తే సమస్త రోగాలను నయం చేస్తుంది ఈ పసుపు వేసిన వేడి పాలు, పసుపు వేసిన వేడి నీరు. ఇది శాస్త్ర సంహితం. కనుకనే పసుపు వేయకపోతే ఆ పదార్థం అసంపూర్ణం అన్నారు. వేడి నీటిలో కూడా, పాలలో కూడా, పాలు తాగే సమయంలో కూడా కాసింత పసుపు అందులో వేసుకుంటే జలుబు కాకుండా రక్షిస్తుంది. ఇది శాస్త్రం. గురుగారు, పచ్చడి లేని భోజనం పాపపు భోజనం అనే ఒక నానుడి ఉంది. ఈ పచ్చడి భోజనాన్ని ఎప్పుడు స్వీకరించాలి? భోజనం ఒక శాస్త్ర సమ్మతమైన విషయం. దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, కంటికి ఇంపుగా కనిపించాలి, నాలికకు స్వాదువుగా రుచిని కలిగించాలి, మనస్సుకు ఆహ్లాదకరమైనటువంటి ఆనందాన్ని అందించాలి. అదే భోజనం అవుతుంది. భోజనం ఎక్కువగా తిన్నా దుఃఖమే, అసలు తినకపోయినా దుఃఖమే. కనుక భోజనం ఔషధంతో సమానం. అలాంటి ఆ భోజనం ప్రధానంగా 5టితో ముడిపడి ఉంటుంది. భక్ష్య, భోజ్య, చోహ్య, లేహ్య, పాయసములు అనేవి ఈ 5. ఇందులో 4వది లేహ్యం, పచ్చడి. పచ్చడి లేని భోజనం శాస్త్ర సమ్మతం కాదు. ఒక విస్తరి, అరిటాకు, అందులో ముందుగా నెయ్యి వేసి, తదుపరి పప్పు వడ్డించి, పదార్థాలు వడ్డించి, పచ్చడి కూడా వేసి, ఆ తదుపరి చివరిలో నెయ్యి వేసి, ఆ నెయ్యి పైన మళ్ళీ అన్నం వేసి, ఆ అన్నం పైన మళ్ళీ నెయ్యి వేస్తే అప్పుడు అది వడ్డించిన విస్తరి అవుతుంది. జీవితం అలా ఉండాలి, అన్ని రంగులతో కూడుకొని ఉండాలి. అది వడ్డించిన విస్తరి గల జీవితం అంటే. పచ్చడి ఎప్పుడు కూడా ఎరుపు వర్ణంలో ఉండాలి. ఇది కూడా శాస్త్రం. రోటి పచ్చడి అయినా కూడా బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు అన్న పేరిట చింతకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, ఈ 3టిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని ప్రాచీనులు పిలిచేటటువంటి వారు. ఎన్ని వేసినా, ఎన్ని పదార్థాలు వేసినా ఆ మాగాయ కాసింత వడ్డించాలి, ఈ చింతకాయ కాసింత వడ్డించాలి. అలా ఉంటేనే ఆ భోజనానికి విలువ, ఆరోగ్యం. జీర్ణం కాకపోయినా, అజీర్ణం వేసినా, వ్యాధి వచ్చినా పాత చింతకాయ పచ్చడి పథ్యానికి పరమ ఔషధం అనే వాక్యం కూడా జ్ఞాపకం తెచ్చుకుంటే పచ్చడి విలువ ఎటువంటిదో తెలుస్తుంది. సంప్రదాయం తెలిసిన వారు ఈ పచ్చళ్ళ జాబితాలో తెలుగువారికి సంబంధించిన శాకంభరీ ప్రసాదం అని పేరు పొందిన గోంగూర పచ్చడిని తప్పనిసరిగా పదార్థాలలో జతపరచుకునేటటువంటి వారు. ఈ పచ్చడిని పదార్థ స్వీకరణలో ముందుగా పప్పు, తదుపరి వ్యంజనములు అంటే కూరలు, ఆ తదుపరి 3వ పదార్థంగా పచ్చడిని స్వీకరించాలి. ఇది 3వ పదార్థం. 4వది రసం, సాంబారు, చారు ఏదైనా కూడా. 5వది మజ్జిగ, పెరుగు కాదు. పొరపాటుగానైనా ఆహారంలో పెరుగు స్వీకరిస్తే శరీరానికి మందకొడితనం, బద్ధకం వచ్చి చేరుతుంది, మాంద్యం ప్రవేశిస్తుంది, ఒబేసిటీ వచ్చి చేరుతుంది అంటుంది ఆయుర్వేద శాస్త్రం. పచ్చడి లేని భోజనం
పసందైన భోజనం కాదు అని అనడంలో ఉండే అంతరార్థం ఇదే. తప్పకుండా చోహ్యము అన్న పేరిట ఆ పచ్చడిని స్వీకరించకపోతే ఆ పదార్థం మనకు ఆరోగ్యాన్ని అందించదు. ఇది ప్రమాణం. గురుగారు, ఎవరైనా వ్యక్తులు కుర్చీలో కూర్చున్నప్పుడు కానీ బల్ల మీద కూర్చున్నప్పుడు కానీ ఒకటే కాళ్ళను కదుపుతూ ఉంటారు, కానీ అలా చేయకూడదు, తప్పు అని చెప్తారు. ఎందుకని? శరీరంలో ఉండే నాడీ మండల వ్యవస్థను ఉద్దీపనం చేసే నిమిత్తమై చేతులు ఉంటాయి. చేతులు కాదు సుమా, చేతివేళ్ళు. అలాగే కాళ్ళు ఉంటాయి. కాళ్ళు కాదు సుమా, కాలివేళ్ళు. గమనించినట్లయితే నిద్రపోయే సమయంలో కూడా నిద్రపోయే వారికి కూడా కాలి వేళ్ళు కదులుతూ ఉంటాయి, చేతివేళ్ళు కదులుతూ ఉంటాయి. కాళ్ళు కదపకూడదు, చేతులు కదపకూడదు. దేహాన్ని విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు లీఢము, ఆలీఢము, ప్రత్యాలీఢము అనేటటువంటి పద్ధతులలో మనం నిలుచోవాలి అని కూడా శాస్త్రం చెబుతుంది. ఇది నాట్యశాస్త్రం, భరతుడి వాక్యం. ప్రత్యాలీఢము, ఆలీఢము ఇలాంటి పద్ధతులలో అన్నప్పుడు కృష్ణుడు ఒక కాలిపై నిలుచుని మరి ఒక కాలు అడ్డుగా వేసి ఇది ఆలీఢము అనే రూపంలో నిలుచుని ఉంటాడు. వృద్ధాప్యం రాదు ఏనాటికి కూడా. కూర్చొని ఉన్నప్పుడు కూడా రెండు కాళ్ళు విడివిడిగా దూరంగా పెట్టకూడదు. అరిష్టం, అనారోగ్యం, ఆయుర్దాయ క్షీణం. ఒక కాలిపైన మరి ఒక కాలు వేసి కూర్చోవాలి. ఇది సంలీఢము అని పేరు. ఎడమ కాలిపైన కుడి కాలు వేసి ఉంచితే ఇది శుభకరం. కుడి కాలిపైన ఎడమ కాలు వేసి ఉంచితే అశుభకరం, ఉద్వేగకరం, వెళ్ళిపోవాలి అనే తొందరపాటును సూచిస్తుంది. ఎడమ కాలిపైన కుడి కాలు వేసి ఉంచాలి. కాళ్ళను అదే పనిగా ఇలా కదపకూడదు. ఇలా కదిపినట్లయితే దేహంలో అంతర్గత అవయవాలన్నీ కూడా విపరీత స్పందన కారణంగా అలసిపోతాయి. గుండెపైన బరువు ఏర్పడుతుంది. అనవసరపు ఆలోచనలు పెరుగుతాయి. మనస్సు పరిపరి విధాలుగా పరిభ్రమిస్తుంది. చిత్తస్థిరత్వం తొలగిపోతుంది. చిత్తైకాగ్రత నశిస్తుంది. అనవసర విషయాల పట్ల ఆసక్తి కలిగి చేసే పని పట్ల అనాసక్తి కలుగుతుంది. ఇబ్బందులు వస్తాయి. శాస్త్ర ప్రకారం అలా కదపకూడదు. అందుకే పెద్దవాళ్ళు ఏమిటి ఏమిటి కాళ్ళు అనేటటువంటి వారు. ఇది అర్థం. గురుగారికి మరో సందేహం. పూజ పూర్తయిన తర్వాత శంఖానాదం చేస్తారు, అది చాలా శుభకరమని చెప్తారు. అయితే ఇట్లా శంఖం పూరించటంలో అర్థం ఏమిటి? యుద్ధం చేసే సమయం ప్రారంభంలో శంఖం పూరించాలి. భగవద్గీత. కురుక్షేత్ర రణరంగం పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ. అందరూ వారి వారి శంఖాలు పూరిస్తున్నారు. యుద్ధానికి సిద్ధం సుమతి అన్నట్లుగా. అలాగే పూజ పూర్తి అయిన అనంతరం వీరశైవ సంప్రదాయంలో శంఖాన్ని పూరించడం ఒక ఆచారం. ఒకనాటి కాలంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో వీరశైవం, వీర వైష్ణవం అనే రెండు తీవ్రమైన వాగ్వివాదాలతో శివుడే గొప్ప, విష్ణువే గొప్ప అంటూ తర్క వితర్కాలు చేసేటటువంటి నేపథ్యం ఉండేది. ఇందులో అంతర్భాగంగా వీరశైవ సంప్రదాయాన్ని అనుసరించేటటువంటి వారు నాయనార్లు శివారాధన చేసిన అనంతరం శివుడికి నైవేద్యాలు లేవు. అభిషేకం, పత్రం, పుష్పం సమర్పణ. తదుపరి మేము శివారాధన చేశాం, మేమిక్కడ ఉన్నాం అంటూ లోకానికి చాటించే నిమిత్తమై పరమేశ్వరునికి కూడా వినిపించాలి కైలాసంలో అనేటటువంటి ఆసక్తితో, తీవ్రమైనటువంటి భావజాలంతో శంఖాన్ని పూరించేటటువంటి వారు. ఆ శంఖధ్వని విన్న ఇతరులంతా కూడా ఇక్కడ నాయనార్లు శివభక్తులు ఉన్నారు అంటూ జాగరూకతతో దూరంగా వెళ్ళేటటువంటి వారు. యుద్ధానికి సిద్ధం సుమతి అనేటటువంటి సంప్రదాయాన్ని ఈ శంఖనాదం సూచిస్తుంది. కన్యాశుల్కం అనే నాటకంలో కూడా గురజాడ అప్పారావు గారు బైరాగి అనే పాత్ర చేత శంఖాన్ని పూరించడం అనే తమాషా సన్నివేశాన్ని ఈ నాటకంలో కల్పించారు. కన్యాశుల్కం నాటకంలో కూడా శంఖనాదం పూరించే సమయం, సందర్భం, ఆ బైరాగి పాత్ర ఇవన్నీ మనం గమనించవచ్చు. ఇంటిలో నిత్య దేవతారాధనలో శంఖమును పూరించరాదు.
శంఖములో నీరు పోసి దేవతారాధనలో అభిషేకం నిమిత్తమై మాత్రమే వినియోగించాలి. నిత్య గ్రహ దేవతారాధనలో శంఖమును పూరించకూడదు, యుద్ధాలు ఏర్పడతాయి అంటుంది శాస్త్రం. విద్యాభ్యాసం పూర్తి చేసే సమయంలో పూర్వం సమావర్తనం అనే ఆచారం పాటించేవారు కదా, ఏంటి సమావర్తనం అంటే? శాస్త్రం ఎప్పుడూ ఒకే విషయాన్ని చెబుతుంది, ఆచారం కూడా అదే విషయాన్నే మనకు తెలియజేస్తుంది. కాలక్రమేణా లోకంలో వచ్చేటటువంటి ఆధునిక ధర్మాలకు లోబడి ఆచారం కొత్త రూపం చెందినప్పటికీ అనూచానమైన ధర్మాన్ని పోగొట్టుకోదు. అందులో విశేషమైనది సమావర్తనం. ఈ సమావర్తన సంస్కారాన్నే నేటి కాలంలో కాన్వొకేషన్ అన్న పేరిట మనం పిలుస్తున్నాం. విశ్వవిద్యాలయాలలో స్నాతకోత్తర విద్య, స్నాతక విద్య, స్నాతకోత్తర విద్య అంటే పీజీ, స్నాతక విద్య అంటే యూజీ, అండర్ గ్రాడ్యుయేషన్ అంటూ ఒక ప్రమాణాన్ని నేడు మనం గమనిస్తాం. స్నాతకోత్తర విద్య స్వీకరించిన తర్వాత వైస్ ఛాన్సలర్ గారు, కులపతి, ఉపకులపతి ఎవరైనా కూడా మన చేత ఒక ప్రమాణాన్ని సంకల్పపూర్వకంగా పఠింపజేసి మన చేతికి ఒక పట్టా అందిస్తారు. అదే సమావర్తనం. ఒకనాటి కాలంలో గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత శిష్యుడిని గురువుగారు ప్రశ్నించి సంతృప్తి చెందిన అనంతరం అతడి చేతిలో ఉండేటటువంటి పాలాశ దండమును తీసుకొని వైణవ దండమును, వెదురు కర్రను చేతికిచ్చి, నాయనా ఉన్నత విద్య కావాలి అంటే కాశీకి వెళ్ళు, లేదా వివాహం చేసుకుని గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించు అంటూ మొదటిసారిగా అద్దం చూపించేవాడు. ఇది లక్షణం. బ్రహ్మచారి అద్దం చూడకూడదు, దోషం. ఆ అద్దం చూపించే సమయంలో కూడా బ్రహ్మచారి గురువుకు గురుదక్షిణగా ఒక గోవును దానం ఇవ్వాలి. ఇది ప్రమాణం. ఈ పాటించే సంప్రదాయాలు, ఆచారాలన్నీ కూడా నేటి కాలంలో సమావర్తనం, కాన్వొకేషన్ అన్న పేరిట మనం పాటిస్తూ ఉంటాం. వివాహాదికాదులలో వరుడు కాశీయాత్ర అన్న పేరిట ప్రయాణానికి సిద్ధం అవుతున్నటువంటి తరుణంలో ఈ ఆచారాలన్నీ నేటికీ మనం గమనిస్తూ ఉంటాం. కంటి కాటుక పెట్టుకోవడం, యథాంజనంత్రైక కుదం, అద్దంలో దర్పణం మొహం చూసుకోవడం, చేతకర్ర పట్టుకోవడం. చేతకర్ర బాణాకర్ర కావాలి, వృద్ధులకి ఇచ్చే ముసలి కట్టె కాదు. ఈనాటి కాలంలో చేతికర్ర అనగానే అది ఇచ్చేస్తూ ఉంటారు. కాదు, బాణాకర్ర. ఆ బాణాకర్ర చెవి ప్రమాణంలో ఉండాలి, చెవికి సమానంగా ఉండేంత ఎత్తులో ఉండాలి. ప్రతి విషయం కూడా శాస్త్రబద్ధం, శాస్త్ర సమ్మతం. అందులో ఒకటి సమావర్తనం. నేటి కాలంలో ఈ ఆచారం అంతగా పాటింపులో లేదు, కానీ ఆధునిక రూపంలో విశ్వవిద్యాలయాలలో పట్టా ప్రధానోత్సవం పేరిట మనం గమనిస్తూ ఉన్నాం. కాన్వొకేషన్ పేరే ఆనాటి కాలంలో సమావర్తనం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.